తల్లిని జీవితాంతం గౌరవించడం ప్రతి సంతానం ప్రధాన బాధ్యత అని ప్రముఖ కవి రచయిత శంకర్ నారాయణ పేర్కొన్నారు. అయినప్పటికీ సమాజంలో కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాథాశ్రమాలకు తరలించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేస్తారని, అలాంటి వారిని వృద్ధాప్యంలో ఆదుకోవడం సంతానపు ధర్మమని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు విజయలక్ష్మి స్మారకంగా ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాటల రచయిత, స్వరకర్త రాయారావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు. అనంతరం ప్రముఖ కవి శంకర్ నారాయణ మాట్లాడుతూ, నవమాసాలు మోసి సంతానానికి జన్మనిచ్చే తల్లి రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చలేమన్నారు. అయితే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వదిలేయడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మాబాయితో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. రాయారావు విజయలక్ష్మి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అంటే ఉత్తమ మహిళలకు పురస్కారం. ఈ పురస్కార కార్యక్రమంలో నేను రాసిన అమ్మ శతకం కూడా ఆవిష్కరించాడు. నాకు మహదానందం కలిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో సుప్రసిద్ధులైన ప్రజానాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారితో పాటు నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచారు. మరి ఈ కార్యక్రమం అనేది నేను రాయారావు కుటుంబానికి కోఆప్షన్ మెంబర్ను మనం అపాయింట్ చేసుకోవచ్చు. మెంబర్స్ ఆ కుటుంబంతో నేను మమేకమైన వాడిని. మహిళల్ని గుర్తించి మన స్వరకర్త రాయారావు స్వరకర్త, గాయకుడు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న రాయారావు విశ్వేశ్వరరావు గారు నాకు తమ్ముడు లాంటి వ్యక్తి. ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిని తలుచుకోవడం, తల్లి కాపాడాలంటే అమ్మబాబోయిని భయపడుతున్న ఈ రోజుల్లో మరణించిన తల్లి, నేను మా అమ్మ గురించి కూడా నేను శతకం రాయలేదు, కానీ వాళ్ళ మాతృమూర్తి రాయారావు విజయలక్ష్మి గారి గురించి శతకం రాశాను. ఈ ప్రాంతంతో నేను చాలా అనుబంధం కలిగిన వ్యక్తిని, నేను సంతోషించే వ్యక్తిని. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది 3వ సంవత్సరం. ప్రతిభను గుర్తించి వాళ్ళకు పురస్కారం చేయడం అనేది గొప్ప సంస్కారం. ఆ సంస్కారానికి నిలువెత్తు